బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పాలిటిక్స్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ షేక్ చేస్తున్నాయి. రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి వార్ కంటిన్యూ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే మునగాడా అని తాజాగా ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పుకోవటం తప్పు కాదా అని ప్రశ్నించారు. అలా అని తమను కాదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానించారని అన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి మునగాడు అయితే పార్టీలో ఆయన గట్టోడైతే మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఎందుకు చేజారింది అని నిలదీశారు. ఇక రేవంత్ రెడ్డి బలమైన వ్యక్తి అయితే సిట్టింగ్ సీటు అయిన మల్కాజ్గిరి ఎంపీ సీటు ఎందుకు కాంగ్రెస్ ఓడిందన్నారు రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బలవంతుడే అయితే ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయిందని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు ఎందుకు రాలేదని క్వశ్చన్ చేశారు. రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ చెమట చుక్కగా పేర్కొన్నారాయన. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానడం పెద్ద తప్పుగా రిపీట్ చేశారు. ఈ విషయంలో రేవంత్ తన వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఇక మొన్ననే సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ తో తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నట్లుగా చర్చ సాగుతోంది. మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే రైట్ గా సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి ఇన్ని రోజులు సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి వార్ అయితే కంటిన్యూ అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం చౌటుప్పల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో భాగంగా కొద్ది రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని, ఆ మంత్రి పదవి రాకుంటే సీఎం పదవిని లాక్కుంటా అంటూ కూడా ఆయన బహిరంగ సభ సాక్షిగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే మునగాడ అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకోవడం తప్పుగా ఆయన భావించారు. ఇక అలా అని తమల్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాని అనడం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానించడం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నిజంగా రేవంత్ రెడ్డి మొనగాడే అయితే, పార్టీలో ఆయన నిజంగా గట్టోడు అయితే మహబూబ్ నగర్ సీటు ఎంపీ సీటు ఎందుకు ఓడిపోయిందని, అక్కడ ఎమ్మెల్సీ కూడా ఎందుకు ఓడిపోయిందని కూడా ఆయన ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ రెడ్డి నిజంగా బలమైన పార్టీలో బలమైన వ్యక్తి అయితే ఆయన ఆ ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ సీటు ఎందుకు బీజేపీ చేతుల్లోకి వెళ్ళిందని కూడా ఆయన ప్రశ్నించారు. మరోవైపు నిజంగా రేవంత్ రెడ్డి బలమైనటువంటి నాయకుడే అయితే ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది అనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన సంధించారు. రేవంత్ పీసీసీగా ఉన్న సమయంలో హుజురాబాద్, అదేవిధంగా మునుగోడు బైపోల్లో కూడా చిత్తుగా ఓడినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆయన బలం కాదని, కేవలం కాంగ్రెస్ పార్టీ చెమట చుక్క అని, కాంగ్రెస్ పార్టీ నేతలు రక్తం దారబోయడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప రేవంత్ పాత్ర ఏమీ లేదని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. అయితే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రికి ఉంటా అనడం పెద్ద తప్పు అంటూనే ఈ విషయంలో రేవంత్ తన వైఖరి మార్చుకోవాలని, వైఖరి మార్చుకోనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇంత వ్యాఖ్యలు హాట్ కామెంట్స్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధిష్టానం అయితే స్పందించని పరిస్థితి అయితే ఉంది. మొన్న చౌటుప్పల్లో రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం స్పందించలేదు. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు. కనీసం కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు. తాజాగా ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ పై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సి ఉంది. బ్రాహ్మణి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.